ట్రైలర్ ఎవరికైనా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. ఈవెన్ ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఆ ట్రైలర్ లో మిమ్మల్ని మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే మీ షాట్ ఇలా పడుతుందని? పాసిబుల్ అంటే ఆ షాట్ చేసేటప్పుడు సెట్ లో అనుకున్నా, ఎందుకంటే ఒక వేరియేషన్ చేస్తున్నారు వీళ్ళు, ఏదో డిఫరెంట్ గా ఆలోచించి ఏదో చేసి, ఎందుకంటే మాకు ఫైనల్ అవుట్పుట్ మేము చూడలేదు. ఫైనల్ అవుట్పుట్ ఇది ట్రైలర్ లో వచ్చేంత వరకు తెలియదు కదా మాకు. ఫైనల్ అవుట్పుట్ అది నార్మల్ కాస్ట్యూమ్లు చేయడం, ఇది చేయడం ఏదో పాపం చాలా హార్డ్ వర్క్ చేసింది మా షార్ట్ కి. అండ్ లక్కీగా టైమింగ్ ప్రాపర్ గా వచ్చిండే. మేము చేసిన 2 సార్లు కూడా 2 సార్లు టైమింగ్ వాజ్ సో గుడ్. ఓకే. కానీ ఎప్పుడైతే ఆ షార్ట్ చేసి తర్వాత స్క్రీన్ మీద చూసిన చూడలే, ఇది ట్రైలర్ షాట్ నేను అన్నా స్టార్టింగ్ లోనే అన్న ఇది ట్రైలర్ షాట్, ఇది మామూలు షాట్ కాదు. ఎందుకంటే మీరు చూస్తే అలా లేచి మీరు హీరో గారు కూడా ఇట్లా పైకి లేచి చేయడం అసలు క్రేజీ అంటే క్రేజీ. నేనైతే ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అయినా, పడుతుంది అని అనుకున్నా. లక్కీగా అది పడింది. అదే బాగా వైరల్ అయింది. సో ఎలా అనిపించింది అన్న ఫస్ట్? సూపర్. యాజ్ అన్ ఆర్టిస్ట్ మాకు అది టచ్ అ ఫీస్ట్, లిటరల్లీ ఫీస్ట్. అంటే ఒక 10 మందికి అరే నేనే చేసిన సినిమాలో చూడు, డైరెక్ట్ చెప్పుకోవడానికి చూడు ఆ సినిమా. నువ్వు చూస్తే ఈ పెద్ద ట్రైలర్ ఒక అన్ని లాంగ్వేజ్ 20 crores వరకు వ్యూస్ వెళ్ళిపోయింది. అంటే 20 crore పీపుల్ హ్యాస్ సీన్ మీ. అంటే నా ఫేస్ వెళ్ళింది అంతమందికి. లిటరల్ గా పెద్ద ట్రైలర్ రిలీజ్ కాగానే బయటకు వెళ్తుంటే అరే పెద్ద ట్రైలర్ మీరే కదా, అరే అసలు అది ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా భయ్యా, మీకు తెలియదు మా ఆనందం. లిటరల్లీ అంటే దీనికోసమే కదా ఇన్నేళ్ళు మేము కష్టపడేది. సి వెన్ వి అట్లా బయట అందరూ గుర్తుపట్టడం, రికగ్నైజ్ చేయడం, ఎందుకంటే పెద్ద హీరో కాంబినేషన్ కదా. లక్కీగా ఆయనకి 1-to-1 కాంబినేషన్ కాబట్టి సూపర్ హ్యాపీ, ఎగ్జైట్ అయినా, అది ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, గ్రేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు అంటే మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ అన్నిట్లో ది బెస్ట్ షాట్ అని అయితే అనుకోవచ్చు అంటే దిస్ ఇస్ ద బెస్ట్ షాట్. ఎస్, అబ్సల్యూట్లీ బెస్ట్ షాట్. నేను ఎప్పుడు మధ్యలో రోప్ షాట్స్ కూడా చేయడం ఆపేసి నేను జంప్స్ అండ్ ఆల్ తగ్గించాను. కెన్ వెన్ ఐ కేమ్ టు దిస్ మూవీ నేను ఐల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఏం కాదు, చూద్దాం ఏమైతుంది. దెబ్బలు తగిలే, ఎందుకు తగలే గారు, తగలే. అరే మేము రోబోస్ కాదు కదా, మనుషులమే కదా, తగిలితే ఆ మట్టి అండ్ ఆల్ పాప హీరో గారికే తగిలినాయి, మాకు ఎందుకు తగలే, చాలా తగిలినాయి. లిటరలీ ర్యాషెస్ అన్ని చాలా. కానీ ఇసుక మొత్తం మట్టిలో ఎంత పేషెన్స్ అనుకున్నావు చరణ్ గారికి, ఎంత పేషెన్స్. నేను షాక్ అయినా, ఎంత పేషెన్స్ ఉంది. దెబ్బలు తగిలినాయి, బాగానే తగిలినాయి, ఫుల్ దెబ్బలు తగినాయి. కానీ బట్ ఏంటంటే ఇది పెద్ద సినిమా, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, ఇంత పెద్ద యాక్టర్స్ తోని ఆల్ ఇండియాకి సంబంధించిన యాక్టర్స్ వచ్చి చేస్తున్నారు. మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐల్ ప్రూవ్ ఇట్. మొత్తం ఆ ఫైటర్స్ మాస్టర్స్ పైన వదిలేసిన, సేవ్ మీ, నేనైతే రెడీ ఉన్నా చేయడానికి అని చెప్పి. బట్ వెంట్ వెరీ వెల్. లిటరలీ ఆ మట్టి దాంట్లో మీరు అక్కడ చూస్తే మట్టి అంత ఉంది కదా, దుమ్ము మట్టి, ముక్కుల్లో, కళ్ళల్లో మట్టి, చెవులలో, ఎర్రగా. ఇక్కడ హైదరాబాద్ మొత్తం ముక్కుల్లో, చెవులో అంతా ఎర్రగా అయిపోతున్నట్లా. ఇంట్లో టవల్ అంతా రెడ్, ఇంటికి వచ్చే అంతా అలానే. ఇప్పుడు అక్కడెక్కడ ఫ్రెష్ అప్ అవుతాం మేము, కంఫర్ట్ ఉండదు. అలానే ఇంటికి రావాలి, పోసే ఎవడో వీడు అనుకుంటుండే ఇంటికి వచ్చినప్పుడు. కానీ లక్కీగా ఎప్పుడైతే అదే అంటారు చూడండి, నువ్వు ఎంత కష్టపడ్డా గానీ దానికి ఫలితం వచ్చినప్పుడు ట్రైలర్ లో షార్ట్ పడంగానే అవన్నీ మర్చిపోతాం. దీనికోసం కదా మనం కష్టపడ్డది. చాలా ఫుల్ హ్యాపీ మన క్లోజులు పడ్డాయి అని. అండ్ ట్రైలర్ లో చూసింది అసలు నథింగ్, సినిమాలో చాలా ఉంటది అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? దట్ ఈస్ వాట్. ట్రైలర్ ఓన్లీ 3 నిమిషాలే కదా. జస్ట్ ట్రైలర్ అంటే ఏంది, ఈ ఎలిమెంట్స్ ఉంటాయి అని చూపించడమే ట్రైలర్. ఎగ్జైటింగ్ ఉంటది, ఇవన్నీ మేము కవర్ చేస్తామని చెప్పడం. సో దానికి ప్రతి దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది కదా. యూ విల్ ఎంజాయ్ ది బ్యాక్ స్టోరీ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ప్రతి దానికి ఒక రీజన్ ఉంటది. ప్రతి దానికి అంటే ఏదో ఒక సిచ్యువేషన్ వల్లనే ఏదో ఒకటి అవుతూ ఉంటది అంతే. సో అందుకే మీకు ఏంటంటే ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. యూ కెన్ హ్యాపీలీ కమ్ 3 hours హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ UBI సర్టిఫికేట్ కూడా వచ్చింది. సూపర్. అది చూడండి, అంటే ఎవ్రీ వన్ కెన్ వాచ్ ది మూవీ, నాట్ ఏ కదా, ఎవరైనా చూడొచ్చు. అంటే ఫ్యామిలీ కూడా హ్యాపీగా కలిసి చూసుకునే మూవీ, హ్యాపీగా చూసుకోవచ్చు. 3 గంటలు. మీరు గమనిస్తే ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశారు. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే నువ్వు ఏం స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ, అసలు ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు లాస్ట్ కి ఏమైతుంది అనేది బ్యూటిఫుల్. చూసింది గోరంతా చూడాల్సింది చాలా ఉంది, చాలా. ఎవ్రీ ఫ్రేమ్ విచ్ హ్యాస్ బీన్ షోన్ ఇన్ ట్రైలర్ విల్ హ్యావ్ ఎ బ్యాక్ స్టోరీ. ప్రతి దానికి there will be a back story. సో మీకు ఆ స్టోరీ ఎన్నప్పుడు నిజంగా అంటే ఏమనిపించింది అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ అండ్ రామ్ చరణ్ గారు చెప్పారు ఈవెంట్ లో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో, ఒక మగధీర,
ఒక దాని తర్వాత రంగస్థలం, దాని తర్వాత ట్రిపుల్ ఆర్, ఇప్పుడు పెద్ది. ఇంత షార్ట్ టైంలో వచ్చింది పెద్ది అని. ఆ 3 సినిమాల కంటే కూడా ఇంత ఫాస్ట్గా వచ్చిందన్నారు. సో అంతలా ఏముందనుకోని చెప్పొచ్చు అనుకోవచ్చు, అంటే అంత వెయిట్ చేసేది. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని మూవీస్ లో ఒక కైండ్ ఆఫ్ జోనార్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇన్ని స్పోర్ట్స్ కవర్ చేస్తూ 1 పర్సన్ వెదర్ బీయింగ్ ఎ హీరో ఈజ్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మీరు చూస్తే ఇన్ని స్పోర్ట్స్ గేమ్స్ కవర్ చేస్తూ ఓన్లీ 1 పర్సన్ ఎంత పేషెన్స్ ఉండాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉండాలి, మా నార్మల్ గుండి మళ్ళీ అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఆల్, ఎంత డెడికేషన్ ఉండాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు ఒకటే స్పోర్ట్ వెళ్ళింది అనుకో, ఇక్కడ ఒకటి బోర్ కొడుతుంది. ఇక్కడ నీకు బోర్ కొట్టదు, సమస్య లేదు. నీకు ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చూపిస్తున్నాను మీకు. లిటరల్ గా యూ విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మాకు స్టోరీ అనేది మాకు ఎలా ఉంటుంది అంటే బ్రదర్, మాకు యాజ్ అన్ ఆర్టిస్ట్ మా క్యారెక్టర్, మా సీన్ ఏంటనేదే చెప్తారు. మీ వరకు మా వరకే చెప్తారు. మా వరకు మేము ఏం చేయాలి, మా క్యారెక్టర్ ఏంటి, ఎవరి కాంబినేషన్ ఉంటుంది, ఎలా ఉంటది అనేది మాత్రమే చెప్తారు, అంతే. సో అక్కడ వరకు మా వరకు మేము న్యాయం చేసుకొని వచ్చేయాలి, అంతే. ఓకే, డన్. ఇప్పుడు శివరాజ్ కుమార్ గారు కూడా దాంట్లో ఫైట్ సీక్వెన్సెస్ లో కాంబినేషన్స్. సో ఎలా ఉందంటే శివన్న ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన తెలుగులో చేయడం చాలా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు అయితే. అంత పెద్ద సూపర్ స్టార్ సో సెట్ లో ఇద్దరు సూపర్ స్టార్స్, ఎలా ఉంది? సూపర్ యాక్టర్ అయినా, మామూలు యాక్టర్ అయినా. సో ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ ది కాంబినేషన్స్. మరి రింగులు మనం ఉన్నామంటే కిక్కే వేరే. ఇంతమంది మధ్యలో మేము వీఆర్ డూయింగ్ ఇట్ సో హ్యాపీ. అండ్ చేసే టైంలో కూడా చెప్పారు, దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫైట్, ఇది క్రేజీ ఫైట్, వేరే లెవెల్లో ఉంటది ఇది, సినిమాలో హైలైట్ ఈ ఫైట్ మీరు ఏదైతే చేస్తున్నారని. సో అది మాకు బూస్ట్ ఇస్తుంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా బెస్ట్ చేయాలి. ఎందుకంటే బెస్ట్ ఫైట్ అంటున్నారు కదా హీరో గారితో చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని. ఓకే, సో ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ అన్ని చేస్తూ వస్తున్నారు, బట్ ఇలాంటి క్యారెక్టర్ పడితే బాగుండు అనేదన్నా అనిపించింది అన్న ఏ టైంలో? ఉంటే ఛాంపియన్ పడింది కదా, అలాంటివే పడాలి. అలాంటివి పడితే ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉండాలి. స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ ఉంటే నీ ఫేస్ ఇంకా ఎక్కువ వెళ్తుంది క్రౌడ్ కి, అంటే అలవాటు అవుతుంది ఫేస్ బాగా క్రౌడ్ కి. సో నెక్స్ట్ ఛాంపియన్ లో మీరు చూసారు బాలరాజు అనే క్యారెక్టర్. నెక్స్ట్ సంబరాల ఎటికట్ కూడా చేస్తున్నాను. అది సూపర్ ఉంటది క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్. మన సంజయ్ దత్ గారి కాంబినేషన్ సూపర్, పెద్ద పెద్ద డైలాగులు, అంతా హడావిడి మస్తు అయింది. ఇంకా బిగ్గర్ గా చాలా బాగుంటది. ఎస్వైజీ కూడా చాలా అంటే చాలా, దట్ ఈస్ వాట్ లక్, అంతే. మనం హార్డ్ వర్క్ చేస్తుండాలి, దేవుడు దారి చూపిస్తూనే ఉంటాడు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇంట్లోకి బయటికి రావాలి, కష్టపడాలి, అంతే. ఓకే, సో ఆల్రెడీ మీరు మ్యూజిక్ వినే ఉంటారు. ఏఆర్ రెహమాన్ గారు ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు ఇస్తున్నారు ఆయన. సో ఎలా అనిపించింది అండి చిక్కిరి అండ్ దాని తర్వాత రై రై రారా, ఈ 2 సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచిపోయాయి. మీరు ఇక్కడ చూస్తే డేట్స్ ఎందుకు చేంజ్ అవుతూ వచ్చాయంటే బికాస్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వరు. హీ నీడ్ సమ్ టైమ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ అన్నిటికీ టైం అడుగుతారు ఆయన. ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్. టక ఇచ్చి అంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఇంతమందిని ఒక దగ్గర తీసుకొని బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని ఒక సినిమా చేస్తున్నారు. యూ విల్ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మ్యూజిక్. ఎకో సిస్టమ్ మామూలుగా ఉండదు. మీరు కూర్చున్నంతసేపు యూ విల్ ఎంజాయ్ ది మ్యూజిక్. యూ నో బట్ ఏఆర్ రెహమాన్ అసలు ఆ 2 పాటలు అసలు ద సెకండ్ వన్ వాజ్ క్రేజీ. చిక్రీ పాట ఏంది, ద రై రై రా, అసలు డాన్స్ చూసారా? జానీ మాస్టర్ కొరియోగ్రఫీ. వి వర్ లైక్ లిటరల్లీ. జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ కావచ్చు కానీ హీరో గారు ఎలా చేశారు? మనము మీరు గమనిస్తే నీకు ఇన్స్టాలో రీల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఆ పాటకి. చేయలేరు. అరే నీకు అంత ఫాస్ట్ మూమెంట్ ఎట్లా చేస్తారు? మేబీ అంటే హీరో గారు కూడా మేము అదే పని, సార్ ఎలా చేశారు సార్ అది అంత ఫాస్ట్ మూమెంట్? నవ్వుతున్నారు అలా అంటే. ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అది. చిక్రీ ఇస్ లైక్ స్లో మెలోడీ కైండ్ ఆఫ్ ఇది. అది రై రై రా ఫాస్ట్. ఎంత ఇన్స్పిరేషనల్ సాంగ్ అది. మీరు పాట ఎంత బాగుంటది. అరే బ్యూటిఫుల్ సాంగ్. నేనే ఇన్స్పైర్ అయినా. అదే సమ్ అప్పు అండ్ ఆల్ అది ఉంటుంది చూడు. నువ్వు చేసిన అప్పుకు మీ నాన్న తీస్తే బ్యూటిఫుల్ లైన్స్ యార్, బ్యూటిఫుల్ లైన్స్. నాకు చాలా ఇన్స్పైర్ అయినా దానికి. నేను పాటగా ఆర్టిస్ట్ అని కాదు, పాట విని ఇన్స్పైర్ అయ్యే. కరెక్ట్, వి హావ్ టు వర్క్ హార్డ్ యాజ్ ఎ మనం భూమి పుట్టినందుకు యూ హావ్ టు వర్క్ హార్డ్. నీకు ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి, నువ్వు కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి.